కానీ బీజేపీ నాయకులని కావాలని టార్గెట్ చేసి వాళ్ళ మీద పోస్టులు పెడుతున్నారు, వాళ్ళ మీద వీడియోలు వేస్తున్నారు. ఆ గౌస్ పాషాకు సంబంధించిన విషయంలో మౌనంగా ఉన్నటువంటి మీరు బీజేపీ వాళ్ళ మీద ఎందుకు గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది అంటున్నారు. ఓకే, ఇప్పుడు గౌస్ పాషా అనే ఒక వ్యక్తి 12 ఏళ్ళ ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టి లైంగికంగా దాడి చేసి అమ్మాయి ఎక్కడ బయట చెప్తుందేమో అని ఒక బిల్డింగ్ పై నుంచి తోసేసిన ఘటన ఇది. సో ఈ ఘటనలో మా మీద వస్తున్న అండ్ మాతో పాటుగా ఇంకా చాలామంది అందరి మీద, శ్రీనివాస్ గారి మీద అండ్ తులసి చంద్ గారి మీద, ఇంకా చాలామంది ఫోటోలు, పృథ్వీరాజ్ గారి మీద, పాశం యాదగిరి గారి మీద, ఇన్నయ్య గారి మీద, వీళ్ళందరి ఫోటోలు పెట్టి ఇట్లా ఒక సింబల్ పెట్టి, ఇప్పుడు చాట్ జీపీటీలో ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా, జస్ట్ ఇట్లా ఒక ఫోటో ఇచ్చి టెక్స్ట్ ఇస్తే ఫ్లైర్ వచ్చేస్తుంది, గ్రాఫిక్ ప్లేట్ వచ్చేస్తుంది. సో చాలా ఈజీగా తయారు చేసి పెట్టేస్తున్నారు. సో ఏమని అంటే వీళ్ళు పరామర్శించలేదు, లేకపోతే వీళ్ళు వార్తలు రాయలేదు అంటే వీళ్ళు ఏం చూడరనమాట. అసలు మన తొలి వెలుగు ఛానల్ కానీ, కాలోజీ కానీ, ఇంకా మిగతా ఛానల్స్ అన్నీ, నా ముందున్న అన్ని ఛానల్స్ అన్నీ నిమ్స్ హాస్పిటల్ లోపలికి వెళ్ళి ఆ బాలిక యొక్క ఫాదర్తోని, పేరెంట్స్తోని మాట్లాడి అక్కడికి వచ్చిన గెస్టులందరితో మాట్లాడించి ఈ విషయాన్ని బయటకు చెప్పినారు. నేను స్వయంగానైతే ఈ ఘటన జరిగిన తర్వాత తెల్లారి మార్నింగ్ న్యూస్లో పేపర్లో వచ్చింది. ఫస్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడుతున్న సోకాల్డ్ వీళ్ళు ఉన్నారో, అంటే మీరు మాట్లాడలేదని మాట్లాడుతున్నా, మీరు ఇంకా అప్పటికి నిద్ర కూడా లేవకపోయి ఉంటారు. ఎందుకంటే మీరు వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య చిచ్చు పెట్టే పనిలో ఉంటారు కదా, సాయంత్రాలు రాత్రులు అంతా. సో మీరు ఇంకా పొద్దుగాల లేవకపోయి ఉంటారు నేను మాట్లాడినప్పుడు. సో ఆ విషయాన్ని సమాజానికి తెలియజేయడంలో నేను కూడా ఒక పాత్ర పోషించిన. మేము థంబ్నెయిల్ కూడా గౌస్ పాషా గాడు వీడు అని థంబ్నెయిల్ పెట్టి మరి ఆ వార్తని ప్రజెంట్ చేసినాం మేము. సో ఎక్కడ ఈ విషయంలో మేము ఇది చేయలేదు. అయితే ఇక్కడ అందరు అనేది ఏంటంటే, బండి భగీరథ్ కేసులు అట్లెట్లా, గౌస్ పాషా కేసులు ఇట్లెట్లా అంటున్నారు. ఇప్పుడు ఆ రెండు కేసులను మనం ఒకసారి కంపేర్ చేసుకోవాలి. అక్కడేమో ఎవరైతే నిందితుడు అని చెప్పబడుతున్నారో ఆ వ్యక్తి కనబడలేదు, అప్స్కాండ్లో ఉన్నాడు, దొరకలేదు. సో అందులో హై ప్రొఫైల్ కేసు అది, దాంట్లో రకరకాల పొలిటికల్ యాంగిల్స్, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి అందులో. సో అక్కడ దొరకలేదు కాబట్టి ఆ వార్త ఎక్కువ రోజులు నడిచింది. దొరికిన తర్వాత ఆయన అరెస్ట్ అయిన తర్వాత దాని తర్వాత పెద్దగా మీడియాలో చర్చ ఉన్నదా? లేదు కదా. ఇప్పుడు గౌస్ పాషా కేసు కూడా మీరు గమనిస్తే, ఎప్పుడైతే దాడి జరిగిందో విషయం బయటికి వచ్చిందో, అంటే అమ్మాయి స్పృహలోకి వచ్చిన తర్వాత అమ్మాయి విషయం బయటికి చెప్పిందో, ఇమీడియట్గా పోలీసులు కూడా వాడిని అరెస్ట్ చేసినారు, పోక్సో యాక్ట్ పెట్టినారు, అండ్ చంపేయడానికి ప్రయత్నం చేసింది కాబట్టి హత్యాయత్నం కేసు పెట్టి లోపల పడేసినారు. దాని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అనే కోణాన్ని కనుక మనం ఒకవేళ ఉంటే విషయం ముందుకెళ్తుంది. వాడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఇంకా అరెస్ట్ అయ్యి జైలు ఉన్న తర్వాత ఈ కేసుని ఆ కేసుని ఎట్లా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా కూడా అమ్మాయి హాస్పిటల్లో ఉంది కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి బాధ్యతతో మేము మా మీడియాలో జర్నలిస్ట్గా మీడియా బాధ్యతను మీడియా నిర్వర్తించింది. మీరందరూ అదే పని చేసినారు. వీళ్ళకి ఏంటంటే సింపుల్గా అమ్మ ఒకటి రాసేసి వేసేస్తే దీని మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది. వీళ్ళంతా ఒక బ్యాచ్, వీళ్ళంతా హిందూ వ్యతిరేకులు, వీళ్ళంతా ఓన్లీ హిందువుల మీద హిందువులు దాడి చేసినప్పుడే మాట్లాడతారు, ముస్లింలు దాడి చేసినప్పుడు, ఇంకో వర్గం ఇంకో మతం వాళ్ళు దాడి చేసినప్పుడు మాట్లాడారు అనేది ఒకటి తీసుకెళ్ళాలి కదా. అప్పుడు జనాల్లోకి తీసుకెళ్తే ఓహో వీళ్ళంతా హిందూ వ్యతిరేకులా, వీళ్ళు మనోళ్ళు కాదా అని జనం అనుకోవాలి. కానీ కామన్ ఇప్పుడు మీరు ఆ ఫ్లైర్ రిలీజ్ చేయగానే జనరల్గా జనాలు ఛానల్ పేరు టైప్ చేస్తారు, మన తొలి వెలుగు అని టైప్ చేయగానే వీడియోలు వస్తాయి. ఆ వీడియోస్లోకి వెళ్తే అసలు వీళ్ళు ఎన్ని వీడియోలు చేసినారని కనబడదా? మీకు కనబడకపోయి ఉండొచ్చు, ఎందుకంటే మీదంతా ఒక లేయర్ ఆవరించి ఉంటుంది కాబట్టి మీకు కనబడకపోవచ్చేమో. సామాన్య ప్రజలకి మీరు క్వశ్చన్ చేసి, ఇది ఒక రకంగా మాకు మంచిగా చేసింది. మళ్ళీ అసలు వీళ్ళు ఏం చేసిరా చేయలేదంటే మేము మాత్రమే చేసినాం. శాటిలైట్ ఛానళ్ళు చేసిన దానికంటే ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న మీడియానే చాలా పెద్ద ఎత్తున ఈ వీడియోలు బయటకు ప్రసారం చేసింది. కానీ మీరు ఆకుల శ్రీవాణి ఒక బీసీ మహిళ, ఆమె టార్గెట్ చేసి ఆమె మాట్లాడుతున్న వాటిని రీల్స్గా అంటే మాట్లాడుతూ ఉన్నారు. రీల్స్ గురించి అంటే ఒక యూట్యూబర్గా ఉన్నటువంటి రఘుకు బీసీ మహిళను దొరికిందా, నేను చేస్తే రీల్స్ మీరు చేసేది అంటే పెద్ద మీడియా అని చెప్పేసి ఆమె అడుగుతా ఉంది. ఇప్పుడు ఆకుల శ్రీవాణి గారు అంటున్నారు నేను బీసీ మహిళను నన్ను అవమానించారు అంటున్నది. నేను ఏం మాట్లాడినా? ఇప్పుడు మీరు అసలు ఈ చర్చ ఎందుకు వచ్చింది? మీరు ఒక గ్రాఫిక్ ప్లేట్ పెట్టి వీళ్ళంతా ఏమైపోయారు, కుహనా మేధావులు, లెఫ్టిస్టులు, ఇంకోటి అని పోస్ట్ పెట్టారు. మీరు పెట్టిన పోస్టే తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చిన మిమ్మల్ని, మీకు తలకాయ ఉందా లేదా, తలకాయ మీదనే కళ్ళు ఉన్నాయా, మెదడు మోకాళ్ళలోకి వెళ్ళింది అనడంలో తప్పే ఉంది. నేను అదే మాట అని చెప్పిన, అదేమన్నా భూత పదం కాదు కదా. మీరు ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజలకి ఇవ్వాలని ప్రయత్నం, వీళ్ళు మాట్లాడలేదు అన్నారు, నేను మాట్లాడినా అని చెప్పిన. మా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. మీరు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చి తప్పు చేసి
మళ్ళీ నన్ను అంటున్నారు అని అంటే అసలు మిమ్మల్ని ఏమన్నారు? బూతులు తిట్టినారా? ఆకుల శ్రీవాణి గారు అని మాట్లాడినాం కదా, బీసీ మహిళ అని అంటున్నారు. మరి నేను కూడా బీసీనే కదా, మరి బీసీ మీద మీకు తప్పుడు సమాచారం ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నేను బీసీనే, మరి నేను కూడా బీసీనే కదా. అసలు మీరు బీసీలు ఎస్సీలు ఎస్టీల గురించి మాట్లాడే లైన్ అసలు మీది కానే కాదు కదా. ఫస్ట్ మీది ఓన్లీ మతాల మధ్య లైనే కదా మీది. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ లైన్ మీది ఎక్కడిది? ఇది ఒకటి. రెండోది మీరు ఆన్సర్ చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మేము జర్నలిస్ట్గా మేము మాట్లాడినా మీరు మాట్లాడలేదు అంటున్నారు. మేము అడుగుతున్నాం, మీ పార్టీ అధ్యక్షుడు ఎక్కడున్నాడు? నిమ్స్కి వచ్చిండా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు నిమ్స్ ఆసుపత్రికి వచ్చిండా? 8 మంది బీజేపీ ఎంపీలలో ఎంతమంది బీజేపీ ఎంపీలు నిమ్స్ ఆసుపత్రికి వచ్చి ఆ బాలికని పరామర్శించారు? క్వశ్చన్ నెంబర్ 2. గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు ఎంతమంది వచ్చి నిమ్స్ ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు? పోనీ మీరేమైనా వచ్చి పరామర్శించారా నిమ్స్ ఆసుపత్రికి? నాకు తెలియదు, మరి తెలిసిన అని చెప్తా. మీరేమన్నా వచ్చారు? అసలు మీకు మాకు మధ్య గొడవ కాదు ఇది, మీకు కూడా ప్రమోషన్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ పేరు ఇప్పుడు మొత్తం వైరల్ అవుతున్నది, ఇన్ని ఛానల్ చూపిస్తున్నాయి. మీరు అంటున్నారు కదా ఎమ్మెల్యే కాకుండా అడ్డుకుంటారని అన్నట్టే, మేమెవరు అడ్డుకోవడానికి? కార్పొరేటర్ కాకుండా అడ్డుకుంటారా? ఓడగొడతారా? మేమెవరు ఓడగొట్టడానికి? మాకు మీ నియోజకవర్గంలో మీ డివిజన్లో ఓటు కూడా లేదు మాకు. ప్రజలు మీరు చేసిన మంచి పనులు మీరు మాట్లాడే దాన్ని బట్టి ప్రజలు ఓట్లు వేయాలా వద్దా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. మీ నియోజకవర్గం మీ డివిజన్ ప్రజలు డిసైడ్ చేస్తారు, మేము కాదు డిసైడ్ చేసేది. నేను బీసీ మహిళ ఓడగొట్టాలని ప్రయత్నం మాకేం అవసరం అండి? 119 నియోజకవర్గాల్లో ఒకవేళ పోటీ చేస్తే అందరూ పోటీ చేసిన అభ్యర్థులు మీరు ఒకరు అవుతారు. 300 డివిజన్లలో ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్ జరిగితే అందులో పోటీ చేసే అభ్యర్థుల్లో మీరు ఒకరు అవుతారు. మాకు 100 ఉంటాయి, మీకు కేవలం ఒకటే ఉంటుండొచ్చేమో. ఆమె చేస్తున్న వాటిని రీల్స్గా మాట్లాడుతున్నారు, అది సరైన పద్ధతి కాదు అంటున్నారు. రీల్సే కదా మరి. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ రీల్స్ మీదనే ఆధారపడతారు. మేము రీల్స్ ఓన్లీ సమాజం కోసం దేశం కోసం అంటున్నారు. మరి మేము వీడియోలు కూడా దేశం కోసం సమాజం కోసమే చేస్తున్నాం. మరి మీరు మమ్మల్ని ఏమంటున్నారు? మీరు అన్ని విషయాల మీద స్పందించండి. మరి రీల్స్ అంటూ మరి రీల్స్ చేసుకునే మిగతా పార్టీ లీడర్ని మీరు రీల్స్ అనలేదా? ఇప్పుడు ఆమె సీతక్క గారినో ఇంకోరిని వాళ్ళు చేస్తే మీరు ఓన్లీ సోషల్ మీడియాకి పరిమితం, మీరు రీల్సే చేస్తారని మీ పార్టీ వాళ్ళు విమర్శించలేదా? అసలు అదైనా బూతా? రీల్స్ చేస్తున్నారా అని అంటే అదైనా బూతా? దాన్ని పాజిటివ్గా తీసుకోండి. మీరు చెప్పండి, ఎస్ మేము రీల్స్లో ఇది చేస్తున్నాం అని చెప్పండి, తప్పేం లేదు. మీరు తప్పుడు సమాచారాన్ని ప్రజలకిచ్చి మొత్తం మీడియా మీద ఒక యుద్ధాన్ని ప్రకటించి, మీడియా మీదనే యుద్ధం మీరు ఒక రకంగా మీరు సోషల్ మీడియా మీద యుద్ధాన్ని ప్రకటించి తప్పు స్టార్ట్ చేసింది మీరే. మీరు బీసీ మహిళ అంటున్నారు, మేము కూడా బీసీలమే, మేమంతా బీసీలమే. నేను బీసీనే. మీరు ఆ ఫోటోలో చూపించిన దాసరి శ్రీనివాస్ గారు బీసీనే, పాశం యాదగిరి గారు బీసీనే, పృథ్వీరాజ్ యాదవ్ గారు బీసీనే. ఇంకెవరు ఉన్నారు అందులో? కాదు, ఇంకా ఇందులో ఉన్న చాలామంది బీసీలే ఉన్నారు. ఎస్సీలు ఉన్నారు, దళితులు ఉన్నారు. బక్కా జెడ్సన్ దళితుడు, తెలంగాణ శ్యామ్ దళితుడు. మరి వీళ్ళంతా మరి వాళ్ళ మీద తప్పుడు సమాచారం ఇవ్వాలనుకున్నప్పుడు మీకు ఏమనిపించింది మరి మీరు? సో అందుకే మీరు దీన్నేం పర్సనల్గానో ఇంకో రకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పండి, మేము దాన్ని స్వాగతిస్తాం, ఆహ్వానిస్తాం. అవసరం లేదు అంటే మేము అసలు నేను ఇంతవరకు ఆకుల శ్రీవాణి మీద ఏ రోజు ఒక వీడియో కూడా చేయలే, ఎప్పుడు మాట్లాడలే. ఆమె మాట్లాడి ఆ వీడియో పెట్టింది, ఆ ఫ్లైయర్ ఆ పోస్టర్ పెట్టింది కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. ఆమె మాట్లాడాల్సి వచ్చింది. ఇదేందనేది ఎక్కడి దొంగలు అక్కడనే గప్చుపట. మరి ఇప్పుడు ఒక బీసీని, ఇందులో ఉన్న ఎస్సీలని ఎస్టీలని బీసీలని అందరినీ దొంగలు అంటున్నావు కదా, ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్. అంటే జర్నలిస్ట్ రఘు దొంగ, పృథ్వీరాజ్ యాదవ్ దొంగ, పాశం యాదగిరి దొంగ, కుర్మ సామాజిక వర్గ పాశం యాదగిరి దొంగ, బీసీ యాదవ్ పృథ్వీరాజ్ యాదవ్ దొంగ, పద్మశాలి బిడ్డ ఎవరు జర్నలిస్ట్ రఘు దొంగ, పద్మశాలి బిడ్డ దాసరి శ్రీనివాస్ దొంగ, దళితుడైన తెలంగాణ శ్యామ్ దొంగ, దళితుడైన ఎవరు జడ్సన్ దొంగ, ఒక మైనార్టీకి చెందిన అస్మా దొంగ. అందరూ దొంగలేనా? ఎవరోదో ఫోటోలు దొరికిన ఫోటోలు అని పెట్టిన ఇలా. సో అందుకే మీరు మార్చుకోండి, మీ లైన్ని మీరు మార్చుకోండి, మీ వైఖరి మీరు మార్చుకోండి. సో మీరు ఏదో అన్నారని మేము ఏదో అయిపోయి నోరు జారి ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. సో మీరు లైన్కి రండి. మీరు ఎంతసేపు ఇప్పటికైనా మీ పార్టీ ఇదంతా పరిణామాలు చూస్తే ఇప్పుడు ఏమైపోయిందంటే, మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఇరికిస్తున్నారు అడ్డంగా. ఆయన నాకెందుకు వచ్చిందిరా నాయన, నేను పోకపోతే ఇప్పుడు నా పేరు వచ్చింది మధ్యలో అనుకుంటున్నాడు. ఆయన ఎవరికో ఫోన్ చేసి చెప్తున్నాడట, నన్ను ఎందుకు వాడుతున్నారు బాబు, ఆమె ఏదో అన్నది వదిలేయరని ఫోన్ చేస్తున్నారు మన వాళ్ళకి. బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఫస్ట్ మీ పార్టీ లైన్ చెప్పండి. మీ పార్టీ ఆఫీస్లో దీని మీద ఏమైనా ప్రెస్ మీట్ పెట్టిరా చెప్పండి. ఇప్పుడు ప్రెస్ మీట్ లా అండ్ ఆర్డర్ మీద పెట్టొచ్చు. రాష్ట్రంలో ఇది జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ లేదు అని లా అండ్ ఆర్డర్ మీద మరి ఈ అంశం మీద మీ ప్రెస్ మీట్ లేవు కనీసం మీ పార్టీ ఆఫీస్లో.
సో ఆ ప్రయత్నం చేయండి, ఫస్ట్ ఆ ప్రయత్నం చేసి యువతల వాళ్ళని అనండి, దాన్ని ఆహ్వానిస్తారు. శ్రీనివాస్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్తే. రీసెంట్గా ఖమ్మంలో 12 ఏళ్ల మైనర్ బాలిక పైన ఒక ముస్లిం సామాజిక వర్గం సంబంధించినటువంటి గౌస్ పాషా అనేటువంటి ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు తన యొక్క కామవాంఛతోటి ఆ అమ్మాయి పైన లైంగికంగా దాడి చేసి ఆమెను 3వ ఫ్లోర్ నుంచి ఈరోజు నెట్టేసినటువంటి ఘటన ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత చర్చ అయితే జారిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి మేము ఆల్రెడీ ఖమ్మంకి వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ రజక సంఘం సంబంధించినటువంటి వాళ్ళతో మేము మాట్లాడడం జరిగింది. లేదన్నా మేము హైదరాబాద్కు నిమ్స్కి వస్తున్నాము, మీరు ఇటు వస్తే మళ్ళీ మాకు కన్ఫ్యూజ్ అయితే అనడంతో మాకు కొంత డిలే అయింది. ఆ రోజు మధ్యాహ్నం 3 రోజుల క్రితం ఇన్సిడెంట్ జరిగినటువంటి నెక్స్ట్ డేనే మధ్యాహ్నమే మేము అక్కడికి వెళ్దాం అనుకున్న క్రమంలో వాళ్ళు నిమ్స్కి వస్తామని చెప్పేసి అనగానే మేము ఇక్కడే అయినాం. ఈ క్రమంలో వాళ్ళు రాగానే అమ్మాయి యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాం, ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులతో మాట్లాడినాం, ఆ అమ్మాయి యొక్క సంబంధించి సపోర్ట్ చేసినటువంటి రైక సంఘం వాళ్ళ యొక్క వాయిస్ తీసుకున్నాం, అన్నీ కూడా చేసి ఆల్రెడీ పబ్లిక్ చేసినాం. సో ఇదంతా జరిగిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే అంటే నిన్నటి నుంచి వీళ్ళకి అప్పుడు నిద్రలేసారు. మేమేమో ఆ ఇన్సిడెంట్ జరిగిన ఆ నెక్స్ట్ డేనే మేము ఆల్రెడీ స్పందించినాము, అయిపోయింది. వీళ్ళేమో ఒకరోజు తర్వాత నిద్రలేసి అమ్మయ్యా అని చెప్పేసి నిద్రలేసి ఏం జరుగుతుంది, గౌస్ పాషా దొరికింది కదా అని చెప్పేసి ఇప్పుడు ఇలా రఘుని ఎట్లా ఇరికియాలి, దాస శ్రీనివాసులు ఇరికియాలి, పృథ్వీరాజ్ గారిని ఎట్లా ఇరికియాలి, పాషం గారిని ఎట్లా ఇరికియాలి, ఇంకా మిగతా వ్యక్తులు అందరిని ఎట్లా ఇరికియాలని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేసేసి విపరీతంగా వైరల్ చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళకు క్లియర్గా చెప్పినాం, మీరు ఎన్ని వైరల్ చేసినా మేము చేసే పని పకడ్బందీగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటాం. ఎక్కడ కూడా మా యొక్క పోరాటం ఆగదు, ప్రజల కోసం మేము చేసేటువంటి పని కూడా ఆగదు. ఎందుకంటే మాకు వేరే వ్యాపకాలు లేవు, కేవలం ప్రజా సమస్యలు ఒకటే మాకు వ్యాపకం. ఇంకా వేరే మాకు ఎమ్మెల్యే కావాలనో లేకపోతే ఇంకేదో కార్పొరేషన్ కావాలనో లేకపోతే ఇంకేదో కావాలనే ఉద్దేశంతో మేము పనిచేయం. కేవలం ప్రజల సమస్యలని ఖచ్చితంగా ప్రతి దగ్గర ఎక్కడున్నా కానీ ఈ రాష్ట్రంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ తేలి పనిచేయడం మాకు అలవాటు, మా యొక్క హాబీ అయిపోయింది. అది మేము దానికోసమో లేకపోతే ఇంకేదో లక్ష్యాలు పెట్టుకుని పనిచేయడం లేదు. మేము ఖచ్చితంగా ప్రజల సమస్యల కోసం పనిచేస్తాం. ఇక కొంతమంది స్టార్ట్ అయినారు. ఇక నిన్న ఒక వీర మహిళ వెళ్ళింది, మన తెలంగాణ సంబంధం లేదు, ఏం సంబంధం లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక గౌస్ పాషా కాబట్టి ఇక దీనిలో వీళ్ళని ఇరికియాలి కాబట్టి ఒక మహిళ ఇప్పుడు నిన్న నిమ్స్కి వెళ్ళి హడావుడి చేసింది. ఏంది అని చెప్పేసి మేము ఆల్రెడీ మొన్ననే పాపం ఆ పేరెంట్స్ సంబంధించిన వాయిస్ తీసుకొని అన్నీ తీసుకొని మేము చెప్పినాము. నిన్న వెళ్ళి హడావుడి చేసి మొత్తం ఏదేదో అయిపోయినట్టుగా మొత్తం ఆడ వీరంగం చేస్తూ ఉన్నది ఆ వీర మహిళ. మరి ఆమెకు నిన్న లేచింది, ఆ మహిళ నిన్న నిద్ర లేచి మొహం కడుక్కొని మొత్తానికైతే మంచిగా మేకప్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని పోయి నిమ్స్లో తేలింది. మైక్ పట్టుకో మొదటిసారి అనుకుంటా మైక్ పట్టింది, నాకు తెలిసి మొదటిసారి మైక్ పట్టింది, నాకు తెలిసి ఇప్పటివరకు మైక్ పట్టిన మహిళ, ఆ వీర మహిళ. గిట్లా ఉన్నాయి మీ వ్యవహారాలు, మేకప్లు వేసుకొని లిప్స్టిక్లు పెట్టుకొని. కేసులో వీడియోలు లైవ్లు పెట్టిరు, ఇక్కడ మాత్రం ఏదో మారిన ఒక వార్త వదిలేసినట్టుగా లేదు. ఇక్కడ విషయం ఏంటంటే 3 రోజులుగా మనం చేస్తున్నాం, మొన్న చేసినాం, నిన్న చేసినాం, ఇవాళ చేసినాం. విషయం ఏంటంటే ఆల్రెడీ ఆ గౌస్ పాషా అనే నిందితుడు ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేసిరు, అయిపోయింది. మనకు బండి భగీరథ సంబంధించిన కేసును గౌస్ పాషా కేసును రెండింటి కంపేర్ చేద్దాం, ప్రాబ్లం లేదు. గౌస్ పాషాను ఎన్కౌంటర్ చేద్దామన్నారు, బరాబర్ ఎన్కౌంటర్ చేయాల్సిందే, తప్పు చేస్తే బరాబర్ గౌస్ని ఎన్కౌంటర్ చేయాల్సిందే. ఆ లైన్లో మరి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కూడా ఎన్కౌంటర్ చేయాలి. మీరు చెప్పిన డిమాండ్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను, వేరే డిమాండ్ కాదు. ఇక్కడ మీరు చెప్పిన డిమాండ్ ప్రకారమే నేను ఎవరైతే గౌస్ పాషా ఎన్కౌంటర్ చేయాలో బరాబర్ ఎన్కౌంటర్ చేయాల్సిందే. మరి బండి సంజయ్ కొడుకును కూడా అదే కోవలోకి తీసుకురావాలని చెప్పేసి కూడా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బండి సంజయ్ కేసుకు దీనికి ఎందుకు కంపేర్ చేస్తున్నారో నాకు అర్థం కాని విషయం. ఆల్రెడీ గౌస్ పాషా అరెస్ట్ అయి ఉన్నాడు. బండి భగీరథకు సంబంధించినటువంటి దాదాపు 9 రోజుల పాటు ఆయన అబ్స్కాండ్ అయ్యిండు. 9 రోజుల పాటు అమ్మాయి పైన విపరీతమైనటువంటి ఆ మైనర్ ఐడెంటిటీని బయటపెట్టడం జరిగింది. ఇప్పటివరకు ఈ 12 ఏళ్ళ అమ్మాయి విషయంలో ఎక్కడ దుష్ప్రచారం జరగలేదు. అమ్మాయికి అండగా అన్ని రాజకీయ పక్షాలు ఉన్నాయి, అన్ని మీడియా ఛానల్స్ కూడా అమ్మాయి పక్షాలు ఉన్నాయి. కానీ బండి భగీరథ విషయంలో ఏం జరిగింది, మైనర్ అమ్మాయి పైన మైనర్ అమ్మాయి ఐడెంటిటీ, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన ఐడెంటిటీ కూడా బయటపెట్టడం జరిగింది. మేము బాధ్యతగా పోక్సో చట్టం రూల్స్ ప్రకారము ఆ మైనర్ ఐడెంటిటీ బయటపెట్టలేదు. అదేవిధంగా మైనర్కి సంబంధించినటువంటి పేరెంట్స్ ఐడెంటిటీ కూడా బ్లర్ చేసి పెట్టినటువంటి నిజాయితీ మాది. ఎక్కడ కూడా మేము ఎక్కడ చేయలేదు. కానీ బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు ఆ మైనర్ ఐడెంటిటీ బయట పెట్టారు. మైనర్కి సంబంధించినటువంటి ఆ తల్లిదండ్రుల ఫోటోలను వాళ్ళకి సంబంధించి ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ బయట పెట్టడంతో ఈ యొక్క ఇష్యూ అనేది పెద్ద ఎత్తున రగిలింది. బండి సంజయ్ సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున రగిలింది. ఆ తర్వాత బండి భగీరథ్ అరెస్ట్ కావడంతో కొంత ఇష్యూ అనేది సద్దుమణింది అనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారు, కొంతమంది ఇక మేము
ఆకుల శ్రీవాణి అంట, ఆమె ఎవరో కార్పొరేటర్ అంట, ఆమె గప్చుప్ అనుకుంటా గప్చుప్ అంతా దొంగలు అని చెప్పేసి ఏదో ఫ్లైయర్ చేసేసి వాళ్ళతో పాటు కొంతమంది చేసేసి పెడుతున్నారు. సో ఇక్కడ నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఆకుల శ్రీవాణి గారు మీరు నిమ్స్కొచ్చిరా? మేము వెళ్ళాం, మొత్తం మా ఛానల్ వీడియోలు ఉంటే చూసుకోండి ఒకసారి. మేము రోజు మాట్లాడుతున్నాం, మీరు నిమ్స్కి వెళ్ళినరా? మీకు ఇక ఫేస్బుక్ ఉంది కదా, ఇక ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది ఏ చాట్ జీపీటీలో దొరికినాయి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పోస్ట్ చేస్తే ఎట్లా? ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీకు బీసీ మహిళ అని చెప్పేసి? ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీలో మీరు వండుకుంటే ఒక్క రోజన్నా బీసీల గురించి మాట్లాడినరా? ఒక్కరోజన్నా మీరు మహిళా సమస్య గురించి మాట్లాడరా? పొద్దున్న లేస్తే మతము ఉన్మాదము గిదే తప్ప ఇంకేమైనా మాట్లాడిరా మీరు? ఇప్పుడు వచ్చి నీతులు వాళ్ళు ఇస్తూ ఉన్నారు, మేకప్లు వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు మీరు. అంటే బీజేపీలో కూడా కేవలం బీసీ మహిళనే టార్గెట్ చేస్తున్నారని మీరు కూడా అంటున్నారు. ఎవరు ఆమెను పోస్ట్ పెడితే ఏం చేస్తాం? ఆమె కర్మ. ఇప్పుడు ఆమెను టార్గెట్ చేస్తున్నారంటే ఆమె ఎందుకు మరి మమ్మల్ని టార్గెట్ చేయాలి? మీ అంత బీసీలం కదా, బరాబర్ మేము కూడా టార్గెట్ చేస్తాం. మీరు టార్గెట్ చేస్తాం, మేము కూడా టార్గెట్ చేస్తాం. మీరు ఇంకా ఎన్నికల్లో పాల్గొనేవాళ్ళు, మేము ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. ఆకుల శ్రీవాణి గారు రేపు సరూర్ నగరా మీ డివిజన్ ఏంది? సరూర్ నగర్లో మీరు రేపు రెండు మూడు నెలల్లో మీరు పోటీ చేస్తూ ఉన్నారు. బరాబర్ ఈ ఛానల్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి, బరాబర్ ఉంటాయి. మీరు ఏమైనా వేసుకోండి, మీరు ఎంత ఖర్చు పెడతారో పెట్టుకోండి. మేము కూడా మా యొక్క ప్రచారం ఏంది, మీ ప్రజలకు సంబంధించిన ప్రతిదీ కూడా జెన్యున్గా తీసుకుంటాం. ప్రజలు ఏం చెప్తున్నారో జెన్యున్గా తీసుకొని మేము పబ్లిష్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. అది కబ్జాలు, మీ కబ్జాలు ఏంది, మీ కథ ఏంది, మీ కార్ఖానా ఏంది, మీరు చేసిన రీల్స్ ఏంది, మీరు మాట్లాడినటువంటి చిట్టా ఏంది, మొత్తం ఈ 5 సంవత్సరాలు మీరు చేసిన ప్రతి పనిని కూడా ప్రజలకు నిజాలు తెలిసే ప్రయత్నం చేస్తాం, బరాబర్ చేస్తాం. మీ ఎక్కడ కూడా వెనకడిగాం, గుర్తుపెట్టుకోండి. ప్రియా చౌదరి హాస్పిటల్లో మాట్లాడుతూ కోబన్ ఇష్యూ అప్పుడు కాపాడిన ఒక ముస్లింని ఇప్పుడు ఒక ముస్లింని కాపాడుతూ మీ పాలలో అయిపోయి ముస్లిమ్స్ అందాన్ని ప్రియా చౌదరి మాట్లాడుతుంది. నేను అదే చెప్తున్నాను కదా, ఆమె నిన్న నిద్ర లేచింది నిన్న. మేము మొన్ననే మేము ఆ రోజు ఇన్సిడెంట్ అయినా పేసాము, చెప్తున్నా కదా. మేకప్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకోగానే లిప్స్టిక్ వేసుకొని రాగానే కాదమ్మా, ప్రతి సమస్య మీద మాట్లాడాము. ఎందుకు బండి సంజయ్ ఇష్యూ గురించి ఎందుకు మాట్లాడలేదు? బండి సంజయ్ కొడుకు బండి బైరే విషయాలు ఎందుకు మౌనంగా ఉన్నారు? చెప్పాలి. ఏం నిన్న లేచారా? నిద్ర చూసుకోండి వీడియోలు. నేను మొన్నట్టు చేస్తూనే ఉన్న వీడియోలు చూసుకోనమ్మా. ఇది పరిస్థితి. ఒక చిన్న విషయం, ఇప్పుడు వీళ్ళు హిందూ ముస్లిం అనే లైన్ తీసుకొస్తున్నారు. సరే, హిందూ అనే లైన్ తీసుకొస్తున్నారు అంటే అంటే మేమంతా హిందువులం కాదు అని ఒక లైన్ తీసుకొచ్చి ఒక ప్రయత్నం అనమాట. అంటే వీళ్ళు హిందూ వ్యతిరేకులు అని. ఇప్పుడు 700 ఏండ్ల కింద శివాలయాన్ని ఈ గవర్నమెంట్ కూలగొడితే మేమంతా అక్కడికి వెళ్ళినాం. ఇగో మీరంతా అక్కడికి వచ్చారు. మరి బీజేపీ అధ్యక్షుడు వచ్చిండా? బీజేపీ ఎంపీలు వచ్చిరా? ఎమ్మెల్యేలు వచ్చిరా? ఆ లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరో వచ్చి ఉంటారేమో. మరి దాన్ని ఎందుకు పెద్ద ఇష్యూ కింద తీసుకొని దాన్ని టేకప్ చేసి యుద్ధం చేయలే? ఎందుకంటే అక్కడ భూమి ఉన్నది కదా, పంచక తినొచ్చు అని. అండ్ దాంతోపాటు మొన్న వరంగల్ అనే కదా, వరంగల్లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని 3 ముక్కలు చేశారు. ఈ సోకాల్డ్ భయంకరమైన ఈ భక్తులంతా ఎక్కడ పోయారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పోయిండా? ఎంపీలు పోయిర్రా? ఎమ్మెల్యేలు పోయిర్రా? ఆ లోకల్గా ఉన్న లీడర్లు కొట్టాడికి తప్ప మిగతా పార్టీ కార్యాచరణ ఏమైనా తీసుకున్నదా? మీ పార్టీ ఆఫీసు నుంచి ఏమైనా ప్రెస్ మీట్ పెట్టిరా? 2 ఇవన్నీ మీరు మీ పార్టీ అధ్యక్షులను అడగండి. మీరు ఆ రీల్స్ చేస్తున్నారు కదా, ఆ రీల్స్లో పెట్టండి ఇవన్నీ ఏమైపోయిర్రని. మీరు ఒక జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి టీ ఫ్లాస్క్ తీసుకెళ్ళి ఛాయ్ పోసిరు కదా, సేమ్ అట్లా మీ బీజేపీ అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి సేమ్ అట్లే ఫ్లాస్క్ పట్టుకొని 7:30 స్వామి కనబడతలేరు, ఆడ హనుమాన్ టెంపుల్ గూలగొట్టిరు, ఆడ శివాలయం గూలగొట్టిరు అని అడగండి. అండ్ దాంతోపాటు మేము రీసెంట్గా కూడా కవర్ చేసినాము. ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు అంతకుముందు టీఆర్ఎస్లో ఉన్న రంజిత్ రెడ్డి హనుమాన్ టెంపుల్ను గూలగొట్టిండు. అది పెద్ద స్కామ్, అది 100 కోట్ల స్కామ్, 1000 కోట్లు సంపాదిస్తారు ఫిలిం నగర్లో. దీంట్లో ఒక హిందూ ధార్మిక సంస్థ ఈ దేవాలయ భూములు కాపాడే వానరసేన అనే రామరెడ్డి గారు అండ్ మిగతా వాళ్ళంతా, ఆయన ఎవరు ఇంకా కేశవ్, వీళ్ళందరూ కలిసి కొట్లాడుతున్నారు. వాళ్ళు మీ పార్టీకి అనుబంధంగా పనిచేసిన వాళ్ళే కదా, బీజేపీకి ఓటేయమని చెప్పిన వాళ్ళే కదా. దాంట్లో బీజేపీ నాయకులు అండ్ అందరు ఉన్నారు, అలా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసి ముఖ్యంగా మీ పార్టీ నాయకులు కలిసి 25 కోట్లు పంచుకున్నారు. నేను ఆయన ఎవరు శివస్వామి అంటే ఆయన ఫోన్ లైన్లోకి తీసుకున్న వీళ్ళందరూ వచ్చిన ఆఫీస్లో ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఓపెన్గా చెప్పిండు 5 కోట్లు తీసుకున్నారు ఒక పర్సన్ అని. ఇది మీ ధర్మం అంటే గుడి పేరుతోని గుడిలో లింగాన్ని మింగే మీ కొంతమంది మరి వాళ్ళని అడగాలి, మీరు వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి కదా. అంటే హిందువులు భయంకరమైన హిందూ ధర్మం అని మాట్లాడే మీలాంటి వాళ్ళు ఇగో ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడతలేరు మరి? సో దీనికి కూడా ఆన్సర్ చేయండి దయచేసి శ్రీవాణి గారు. ఈ 3 విషయంలో 3 రీల్స్ రావాలి మాకు తొందరగా. థ్యాంక్ యూ. మీరు కూడా చూసే ఉంటారు, ఖమ్మంలో గౌస్ పాషా అనే ఒక ముస్లిం వ్యక్తి ఒక పసి పాపను 13 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి తనని 4వ ఫ్లోర్ నుంచి కిందికి పడేసినటువంటి ఘటన జరిగింది. ఆ అమ్మాయి కూడా చావు బతుకులు ఉన్నటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు ఇటువంటి ఘటనలు తరచూ రిపీట్ అవుతా ఉన్నాయి, ఏం చెప్తారు సార్?
రాష్ట్రంలో జ్ఞానం పెరగాలన్నా అజ్ఞానం పెరుగుతుంది. ఇలా ఈ సైకో నా కొడుకులని చంపేయక ఎందుకు ఉంచుతుండ్రు? చంపేయాలి కదా. వానికి సీరియస్ ఆరబెట్టి రెడ్ కార్పెట్ వేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారా ఇట్లాంటి సైకో నా కొడుకులని? కనీసం జ్ఞానం ఉండాలి కదా. ఆడది పసిపిల్ల, ఆడది కాదు. నేను ఏమంటున్నా, ఏ ఆడదైనా తన కన్సెంట్ తోటి ఏం చేసినా అభ్యంతరం లేదని కోర్టే చెప్తుంది. పసిపిల్లకి ఆలోచన ఏముంటుంది? ఇలా అవసరం తీరేదాకా వాడుకొని బిల్డింగ్ మీకు తోసేసేటేందిరా సైకో నా కొడక. నేను చంపాలి కదా మరి. ఎందుకు ఇలా ఏమన్నా జైళ్ళల్లో మనం కట్టే ట్యాక్స్లతోటి జైళ్ళల్లో ఫుడ్ ఎక్కువైనా ఉందా ఇట్లాంటి చెత్త నా కొడుకులని పెంచి పోషించుకోవడానికి? ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనకు తగ్గట్టు చర్యలు ఉంటే ఇలా తప్పులు జరిగాయి. ఉందా అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? లేవు. ఉంటే పని జరిగాయి. నడి రోడ్డు మీద మర్డర్లు, నడి రోడ్డు మీద మానభంగాలు, నడి రోడ్డు మీద అఘాయిత్యాలు. ఏందా ఇదంతా? ఇలా డీసీపీలు, ఏసీపీలు వీళ్ళంతా సిపిలు పోయి క్లబ్బులల్లో విశృంఖల సంస్కృతి ఉంటే ఇలా వాళ్ళు పోయి కనీసం ప్రపంచానికి చూపెడుతుండ్రు. మరి చర్యలు ఏముంటాయో తెలియదు కానీ ప్రపంచానికి అయితే ఇట్లున్నది మన తెలంగాణలో అయితే చూపెడుతున్నారు వాళ్ళు. ఇమ్మీడియట్గా యాక్షన్ ఉండాలి. చట్టాలు అవసరమైతే మార్చుకోవాలి. ప్రజా సంక్షేమం కొరకే కదా చట్టాలు. ఇట్లాంటి హౌలా నా కొడుకుల కోసం కాదు కదా. బరాబరి వారిని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేయాలి లెక్క ప్రకారం అయితే. కానీ ప్రభుత్వాలు మెజార్టీ మైనార్టీ అనే ధోరణితోటి ఏవైతే మెజార్టీ వాయిస్ ఉంటుందో వాయిస్ ఉన్నోని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అంతే కదా, అంతే కదా. అదే నువ్వు పేదోడైతే ఇమ్మీడియట్గా యాక్షన్ ఉంటుంది, ఏకాకి అయితే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. మరి మీకేమైంది అంటే ఉన్నోడైతే యాక్షన్లు ఉండయి, ఒక గుంపు ఉందంటే యాక్షన్లు ఉండయి. ఎవడైతే గుంజు గుద్దక ఏం మంచిది కాదు. యోగిని చూసి నేర్చుకొని చాలామంది ఏమంటారు తెలుసా, సన్నాసులు. ఈ సన్నాసులకు ఏం తెలుసు? మరి మీ సంసారులకు ఏం తెలుసు? ఏం పొడుస్తుండ్రు ఇవాళ మీ సంసారులు? పొడవాలే కదా మీరు పొడిచిందేంతో తెలవాలి కదా ప్రపంచానికి. ఉత్తరప్రదేశ్లో గుండాలని చంపుతుంటే మేము అప్రూవల్గా మారిపోతాం. ప్లకార్డులు పట్టుకొని మమ్మల్ని మన్నించండి అని అడుగుతుండ్రు. అది కదా శాంతి భద్రతలు అంటే. కార్పెట్లు వేయరి, రెడ్ కార్పెట్లు, తర్వాత గ్రీన్ కార్పెట్లు వేసి మానభంగాలు చేయరి, మర్డర్లు చేయరి అని రాష్ట్రాన్ని అధోగతి చేయరి. ఎలా క్రైమ్ బ్యూరో ఇండెక్స్ మీల్లో కొట్టచ్చినట్టు కనిపిస్తుంది. ఇలా మహిళల మీద జరిగిన అగత్యాలు మనం 4వ 3వ స్టేజ్లో ఉన్నాం. మనం ఎవడి కావాలా అభివృద్ధి? యాగమేఘం చేసే పరిస్థితులకు, భద్రత లేని పరిస్థితులకు ఎవరికి కావాలని అభివృద్ధి? ఏం చేసుకుంటావు? మీద పెట్టుకొని గిన పోతావా? మీరు ఉత్తరప్రదేశ్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. చేతిలోకి తీసుకోవాలి, జరగాలి కదా. ఈ దేశంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మూస చట్టాలు ఉండద్దు, కఠినమైన చట్టాలు. ఇంకా మన బిఎన్ఎస్ యాక్ట్ అనేది కొత్తగా వచ్చింది, ఇంకా కఠినంగా రావాల్సిన అవసరం ఉంది. కన్నుకు కన్ను, చెయ్యికి చెయ్యి అన్న ధోరణి రావాల్సిన అవసరం ఉంది. క్రైమ్ చేయాలంటే ఒక భయం పుట్టాలి. ఇలా ఒక భయం అనేది పుట్టాలి. ఆ భయం లేకనే ఇలా బజార్లో గుడ్లు పెడుతుంది. ఇలా నన్ను ఎవడు వీక్తాడు? ఏళ్ల తరబడి కేసులలో పెండింగ్లో ఉంటాయి. ఆ కేసులు అయ్యే వరకు మేము చచ్చిపోతాం, లేదా కేసులని మేము నిర్దోషిగా ఎవిడెన్స్ అన్ని తారుమారు చేస్తాం. ఉన్న పోలీసు వ్యవస్థలో ఎవిడెన్స్ కలెక్ట్, ఒకలేమో కేసు ఫైల్ చేస్తారు, ఒకరు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు. ఒకదానికి పొంతన ఉండదు. కేసు డిస్పోజ్ ఆఫ్ అవుతుంది. ఆ పరిస్థితి దాపరించింది. ఇక్కడ చాలా మంది దోషులు నిర్దోషులుగా బయటికి వెళ్తుండ్రు. ఎవిడెన్స్ అనేది కరెక్ట్ ప్రాపర్గా కలెక్ట్ చేయక ఇలా దోషులు నిర్దోషులు అవుతుండ్రు. ఆ పరిస్థితి దాపరించింది. ఇలా ఒక టీచర్కి, ఒక ఉద్యోగికి నువ్వు టెస్టులు పెడుతున్నావు. ఇవాళ ఎందుకు? వాళ్ళని ఎవిడెన్స్ ఎట్లా కలెక్ట్ చేయాలి, ఎఫ్ఐఆర్ ఎట్లా నమోదు చేయాలి, ఛార్జ్ షీట్ ఎట్లా వేయాలి అనే మెలకువలు కూడా నేర్పాలే కదా. దాని మీద క్లాసులు ఇవ్వాలి కదా. చట్టం అంటే
నేరం చేసినోడు చట్టం నుంచి తప్పించుకోలేడనే భావన కలిగిపియాలి కదా నువ్వు. అది కలిపియకుండా అంటారు కదా, నాకు బాధ అనిపిస్తుంది. అదే అంత వీక్ ఉందా పోలీస్ వ్యవస్థ? ఎస్ ఎస్ 100% వీక్ ఉంది కాబట్టి ఇవన్నీ క్రైమ్స్ జరుగుతున్నాయి. క్రైమ్ అంటే భయం పుట్టాలి, అది కదా. ఇప్పుడు మొన్న అంటే ఆల్రెడీ ఇక్కడ గౌస్ పాషా అనే వ్యక్తి ముందు దాదాపు ఆయన చాలా మర్డర్ కేసులు, ఇప్పుడు చాలా కేసులు కూడా ఉన్నాయట. అప్పుడే అతన్ని రిమాండ్ లోకి తీసుకుని ఉంటే అంతా జరిగేది అన్న. ఇప్పుడు ఈ అమ్మాయి అట్లా అగత్యం జరిగింది. అందుకే చెప్తున్నాను నేను, ఇప్పుడు ముందే పోలీస్ యంత్రాంగం అనేది ముందే జాగ్రత్త పడి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాకపోతుండే. తప్పు చేసినోడే నాలాంటి బెదిరిస్తుండు. ఇలా నేను ఒక వ్యవస్థ ఇల్లీగల్గా నడుస్తుందని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే నిన్ను సిపి సజ్జనార్కు పెట్టి లోపలేపిస్తా, నిన్ను వ్యవస్థల మీద నేను విజిల్ బ్లోవర్ యాక్ట్ కింద పనిచేస్తున్నా. నేను పనిచేసే నన్నే ఒక తప్పుడు వ్యక్తి బెదిరిస్తుండి ఇవాళ. ఎందుకంటే అధికార బలం ఉంది, రాజకీయ బలం ఉంది, అన్ని అండదండలు ఉన్నాయి. అట్లాంటిది ఒక దుర్మార్గుడు, ఒక కీచకుడు, ఒక నియంతకుడు, ఒక దుష్టుడు, ఒక సైకో నా కొడుకు ఇట్లా చేస్తుంటే నువ్వు చూసినావు కాబట్టి, చేష్టలు ఉడికిపోయి చూసినావు కాబట్టి పరిస్థితి దాపరించింది ఇవాళ. నువ్వు వాళ్ళకు భద్రత ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదా? నిన్ను ఎందుకు ఎన్నుకున్నాం? మాకు రక్షణకు ఉంటావనే కదా, మమ్మల్ని ఎల్లవెల్లలా కాపాడుతావనే కదా. మరి ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగే క్రమం అనేది ఊహించలేదు చాలా మంది. ఇప్పుడు మనుషుల్లో మార్పు రావాలా, చట్టాల్లో మార్పు రావాలా? మనుషుల్లో మార్పు రావాలి, చట్టాల్లో మార్పు రావాలి. చట్టాల్లో మార్పు వచ్చినప్పుడు మనుషుల్లో మార్పు వస్తుంది. నేను అడుగుతున్నా, ఇట్లాంటి రేపిస్ట్ నా కొడుకులని కింది అంగం కట్ చేయాలి. ఇట్లాంటి చట్టం వస్తే ఇంకోసారి రేపు చేయడు. చేస్తాడా? ఆలోచన వస్తుందా? వాడిని చూస్తే ఇలా చట్టం అంటే నాకు విషయ అవగాహన ఉంది కాబట్టి నేను తప్పుడు పని చేయడానికి 100 రకాలుగా ఆలోచిస్తా. ఓకే, చట్టం అంటే భయం లేనోనికి ఎందుకు ఆలోచిస్తాడు? ఇప్పుడు అత్యాచారం చేసిన ఆయనకి ఎడ్యుకేషన్ లేదంటారా? చట్టాలపై అవగాహన లేదంటారా? చట్టాలపై అతిగా అవగాహన ఉన్న వాళ్ళు క్రైమ్లు చేస్తున్నారు, చట్టాలపై ఏమి అవగాహన లేని వాళ్ళు క్రైమ్ చేస్తున్నారు. ఇది 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 సత్యం. ఇది అతిగా అవగాహన ఉన్నోడు తప్పించుకోవడం ఎట్లనో తెలుసు కాబట్టి తప్పులు చేస్తుండు. అవగాహన లేనోడు నాకేమవుతుంది, పోతే కదా అనే దురుద్దేశంతో చేస్తుండు. కానీ ఒక తప్పు జరిగితే ఆ తప్పుకు బలమైన కఠినమైన శిక్ష ఉంటుందని తెలిసినాడు ఖచ్చితంగా ఎవడైనా భయపడతాడు. చట్టం ఎవరికి చుట్టం కాదని అన్నాడు, ఖచ్చితంగా భయపడతాడు. థ్యాంక్ యూ.